అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు. ఈరోజు మనం చరిత్రలో అత్యంత వివాదాస్పదమైన వ్యక్తి మిర్జా గులాం అహ్మద్ గురించి పూర్తిగా విశ్లేషించబోతున్నాం. అతడు ఎవరు? తనను తాను ప్రవక్తగా ఎలా ప్రకటించుకున్నాడు? అతడి కుట్రల వెనక అసలు సత్యం ఏమిటి? అతని సిద్ధాంతాలను ప్రపంచ ముస్లింలు ఎందుకు తిరస్కరించారు? అతడి చివరి గతి ఏమైంది? ఇవన్నీ స్పష్టంగా, వివరంగా అర్థమయ్యేలా మీకు వివరించబోతున్నాను. మిర్జా గులాం అహ్మద్ జననం మరియు కుటుంబ నేపథ్యం. అతడు 1835లో పంజాబ్లోని కాదియన్ అనే గ్రామంలో జన్మించాడు. అతని కుటుంబం బ్రిటిష్ ప్రభుత్వానికి పూర్తిగా విధేయంగా ఉండేది. చిన్నప్పటి నుంచే ఆరోగ్య సమస్యలు, మానసిక ఒత్తిళ్లు ఎక్కువగా ఉండేవి. ఈ నేపథ్యమే అతని జీవితాన్ని ఇస్లాం వ్యతిరేక ప్రచారం వైపు నడిపించిందనే చెప్పాలి. తప్పుడు ప్రవచనాల మార్గం ఎలా ప్రారంభమైంది? మిర్జా గులాం అహ్మద్ మొదట తాను ఇస్లాం పునరుద్ధారకుడు, ముజద్దీద్ అని ప్రకటించాడు. కొన్నేళ్ల తర్వాత తాను మహ్దీ, మసీహ్ అని ప్రకటించాడు. ఆ తర్వాత తనపై అల్లాహ్ వహీ, దైవ ప్రబోధం ఇస్తున్నాడని, తాను ప్రవక్త, నబీ అని స్పష్టం చేశాడు. అంతటితో ఆగలేదు. తాను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కన్నా గొప్పవాడిని అని కూడా చెప్పాడు. బ్రిటిష్ పాలకులతో సంబంధం. అసలు కుట్ర ఏమిటి? బ్రిటిష్ ప్రభుత్వానికి ఇస్లాం పెరుగుదల అడ్డంకిగా మారింది. అందుకే ముస్లింలను భిన్న మతాలుగా విడదీయడం వారి ప్రధాన లక్ష్యమైంది. ఈ సమయంలో మిర్జా గులాం అహ్మద్ వారికి బలమైన ఆయుధంగా మారాడు. అతను జిహాద్ ఇకపై అవసరం లేదు అని ప్రకటించాడు. బ్రిటిష్ పాలకులు అతని ప్రచారానికి మద్దతు ఇచ్చారు. అతడి పుస్తకాలను ప్రచురించి, వ్యాప్తి చేశారు. ఇస్లాంను నాశనం చేయడానికి ముస్లింలనే ఉపయోగించాలి అనే వారి యుక్తికి ఇది అతిపెద్ద దారిగా మారింది. తన తప్పుడు సిద్ధాంతాలు ఎలా ప్రచారం చేశాడు? 1. ఈసా అలైహిస్సలాం గురించి తప్పుడు కథనం. ఖురాన్ ప్రకారం ఈసా అలైహిస్సలాం ఇంకా జీవించి ఉన్నారు. కానీ మిర్జా గులాం అహ్మద్ ఈసా మరణించాడని, ఆయన సమాధి కశ్మీర్లో ఉందని తప్పుడు ప్రచారం చేశాడు. 2. ఖాతిముల్ అన్బియా అర్థాన్ని మార్చాడు. ఖురాన్ ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చివరి ప్రవక్త. కానీ అతడు ఖాతిముల్ అన్బియా అంటే చివరి ముద్ర మాత్రమే, ప్రవక్తలు వస్తూనే ఉంటారు అని ప్రచారం చేశాడు. 3. తనను ప్రవక్తగా ముద్ర వేసుకున్నాడు. అల్లాహ్ నేరుగా తనతో మాట్లాడుతున్నాడని, తనకు దివ్యప్రబోధం, వహీ వస్తోందని చెప్పాడు. 4. ఇస్లామీయ ఉలమా అతడిని తిరస్కరించారు. అన్ని దేశాల ముస్లింలు అతడిని అసలు ముస్లింగా గుర్తించలేదు. 1891లో జరిగిన మతపరమైన డిబేట్స్లో పూర్తిగా ఓడిపోయాడు. 1974లో పాకిస్తాన్ ప్రభుత్వం అహ్మదీయులను ముస్లింలు కాదని అధికారికంగా ప్రకటించింది. అతని మరణం అవమానకరమైన అంతం. 1908 మే 26న మిర్జా గులాం అహ్మద్ లాహోర్లో మరణించాడు. చివరి రోజుల్లో గొప్ప అసహనం, భయం, మానసిక ఒత్తిడితో బాధపడ్డాడు. చాలా నివేదికల ప్రకారం కాలరా లేదా డిసెంట్రీ, పేగు వ్యాధి కారణంగా మరణించాడు. అతని మరణం ఇస్లామీయ చరిత్రలో తప్పుడు ప్రవక్తల తుది గమ్యం ఎలాంటి అవమానకరంగా ఉంటుందో చూపించిన ఉదాహరణగా మారింది. ప్రపంచవ్యాప్తంగా అహ్మదీయుల అనుచరులు ఇప్పటికీ ఎక్కడ ఉన్నారు? ప్రపంచవ్యాప్తంగా అహ్మదీయుల సంఖ్య 10 నుండి 20 మిలియన్ల మధ్య ఉందని అంచనా. పాకిస్తాన్, భారత్, బంగ్లాదేశ్, ఇండోనేషియా, ఆఫ్రికా దేశాలు, యూరప్, అమెరికా, కెనడా వంటి ప్రాంతాల్లో వీరి మత ప్రచారం కొనసాగుతోంది. వీరి ప్రధాన కేంద్రం ఇంగ్లాండ్లోని టెల్ఫోర్డ్లో ఉంది. 1974లో పాకిస్తాన్ వీరి మతాన్ని ఇస్లాం నుండి వేరుచేశాక, వీరి ముఖ్య నాయకులు యూరప్, అమెరికాల్లో స్థిరపడ్డారు. పాకిస్తాన్లో వీరి పరిస్థితి. 1974లో వీరి మతాన్ని ఇస్లాం నుండి విడదీసి అధికారికంగా నిషేధించారు. 1984లో జనరల్ జియావుల్ హక్ వీరి ఇస్లామీయ పదాలను వాడకుండా చట్టం తీసుకొచ్చారు. భారతదేశంలో వీరి స్థితి. భారతదేశంలో వీరు లక్షల మంది ఉన్నారని అంచనా. వీరి ప్రధాన కేంద్రం కాదియన్, పంజాబ్. భారత ప్రభుత్వం వీరి మతాన్ని ప్రత్యేకంగా గుర్తించినప్పటికీ, అహ్లె సున్నత్ వల్ జమాత్ మరియు ఇతర ఇస్లామీయ సంస్థలు వీరి సిద్ధాంతాలను పూర్తిగా తిరస్కరించాయి. ప్రపంచ ముస్లింలకు హెచ్చరిక. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తర్వాత మరే ప్రవక్త ఉండడని ఖురాన్ మరియు హదీస్ స్పష్టంగా చెబుతున్నాయి. అహ్మదీయుల మోసపూరిత సిద్ధాంతాలను నమ్మవద్దు. ముస్లింలుగా మనం తప్పుడు ధోరణులను తిరస్కరించాలి. అల్లాహ్ చూపించిన సరైన మార్గంలో ఉండాలి. ఖురాన్ మరియు సహీహ్ హదీస్ ఆధారంగా మాత్రమే నమ్మాలి. అహ్మదీయుల తప్పుడు సిద్ధాంతాలను ప్రజలకు వివరించాలి. యువతను ఇస్లామీయంగా అవగాహన పెంచాలి. తప్పుడు మత ప్రచారానికి గురికాకుండా చేయాలి. ఇలాంటి మరిన్ని చారిత్రక, ఇస్లామీయ విషయాల గురించి తెలుసుకోవడానికి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్లో చెప్పండి. జజాకల్లాహు ఖైర్. అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.